సింహరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. సింహరాశి జాతకులకి మున్ముందుగా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. సింహరాశి యొక్క పరిస్థితిని ఒకసారి కనుక చూసినట్టయితే ఈ వారం లాభంలో రాహువు, రాజ్యంలో కుజుడు, పంచమంలో గురువు కేతువు శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవిబుధులు. ఈ వారం వివాహం జరగవలసినటువంటి యువతీ యువకులకి శుభకరమైనటువంటి పరిణామం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే అష్టమంలో శుక్రుని యొక్క సంచారం, కళత్రకారకుడైనటువంటి శుక్రుడు సప్తమంలో సంచరిస్తున్నప్పుడు వివాహానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి లాభకరమైనటువంటి పరిణామాలు ఇస్తాడు. అటువంటి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెళ్లి కావాల్సినటువంటి యువత యువకులు కొంత ప్రయత్నపూర్వకంగా కనుక ఈ వివాహ ప్రక్రియని వేగవంతం చేయడానికి కనుక పూనుకున్నట్లయితే శ్రీరామనవమి రోజున రామనవమి సంబంధించినటువంటి కళ్యాణం అయిన తర్వాత వచ్చే అక్షతల్ని స్వీకరించి ఈ అక్షతలను శిరస్సును కనుక ధరించి కొన్ని అక్షతలను ఇంటి దగ్గర పెట్టుకుని సాబోయే సమయంలో అంటే వివాహం కనుక నిర్ణయం అయిపోయిన తర్వాత వారికి సంబంధించినటువంటి తలంబ్రాల్లో ఆ అక్షతలు కనుక కలుపుకొని కనుక చేసినట్టయితే అవిచ్ఛిన్నమైనటువంటి దాంపత్య యోగ్యత లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో విచ్ఛిన్నం అయిపోతున్న కుటుంబాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఒక రకమైనటువంటి అహంకార ధోరణి, ఈగోయిజం, నువ్వెంత అని ఇటువంటి పరిస్థితుల వల్ల ఏమవుతున్నాయంటే ముఖ్యంగా సింహరాశి జాతకులు సరి అయినటువంటి గృహస్థాశ్రమ అనుభూతిని పొందగలిగే అవకాశాలు తగ్గిపోయాయి. ఆ కారణం చేత సజావుగా కుటుంబం సాగించాలి అని చెప్పి భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం లభ్యమవుతున్నటువంటి రామనవమి కళ్యాణ పక్షంతల్ని సేకరించి పెట్టుకుని వారి యొక్క వివాహ సందర్భంలో వారి యొక్క తలంబ్రాల్లో కనుక కలుపుకొని కనుక చేసుకోగలిగినట్టయితే, తలంబ్రాలు కనుక పోసుకోగలిగినట్టయితే అవిచ్ఛిన్నమైనటువంటి దాంపత్య యోగ్యత లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది సింహరాశి వారికి రాజపద ప్రాప్తికి సంబంధించి అశోకాష్టమి ఒక మహత్తరమైనటువంటి రాజపద ప్రాప్తి కావాలి అని అనుకున్నప్పుడు అశోకాష్టమి, అష్టమి అంటే త్వరిత అనేటటువంటి అమ్మవారి యొక్క రూపం అది. కాబట్టి అశోకాష్టమి అనే ఒక మహాపర్వదినం 12వ తారీఖున మనకు లభ్యమవుతోంది. ఈ అశోకాష్టమి అనే పర్వదినం రోజున శోకం లేకుండా నివారణ చేయగలిగేది అంటే మనోవాంఛా ఫలసిద్ధికి దోహదపడేది. కాబట్టి శ్రీచక్రానికి సంబంధించినటువంటి తేనెతో అభిషేకం చేసినట్టయితే ఈ సింహరాశి వారికి విశేషమైనటువంటి లాభ ఫలితాన్ని అందిస్తుంది. కన్యారాశి వారికి సంబంధించినటువంటి వారఫలాలు. కన్యారాశి జాతకులకి వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. కన్యారాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి సమయం ఇది. గురువు, కేతువు, శని ఈ ముగ్గురు కూడా చతుర్థంలో సంచరిస్తున్నారు. రాజ్యంలో అంటే వృత్తి స్థానంలో రాహు యొక్క సంచారం, భాగ్యంలో కుజుని యొక్క సంచారం, సప్తమంలో రవిబుధుల యొక్క సంచారం, ఆరింట శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఆ కారణం చేత ఉద్యోగంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏ కారణం చేత కూడా పట్టుదలకు పోకుండా అనవసరమైనటువంటి ఆవేశకావేశాలకి లోను కాకుండా పెద్దవాళ్లతో అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి అంటే అధికారులతో కాస్త అణుకుగా కనుక ఉన్నట్టయితే కన్యారాశి వారికి సుఖకరమైన జీవితమే. కన్యారాశి వారికి ఇంకా కొంత సమయం వరకు ఈ అర్ధాష్టమ శని సంచరిత దోషాలు ఉన్నాయి. కాబట్టి మధ్యవేలికి ఇనుప ఉంగరం, గుర్రన్నాళ్లతో తయారు చేసినటువంటి ఇనుప ఉంగరాన్ని కనుక మధ్యవేలికి కనుక ధరించినట్టయితే ఈ అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయి. రెండవది కన్యారాశి వారు తప్పనిసరిగా ఇనుప గరిటెలో కానీ ఇనుప ప్రమిదలో కానీ నువ్వుల నూనెతో ప్రతినిత్యం ఇంట్లోనే దీపారాధన కనుక చేసినట్టయితే శారీరకమైనటువంటి ఇబ్బందులు కనుక ఏదైనా ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. సప్తమంలో బుధుడు నీచపడ్డాడు అక్కడ. అయినా సరే రాజ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రాహువు యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు కానీ చిన్న చిన్న క్లేశాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కానీ వచ్చే అవకాశం కనపడుతోంది. అందువల్ల 8వ తారీఖున ఆందోళన తృతీయ అనే మహాపర్వదినం ఉంది.
ఈ ఆందోళన తృతీయ అనేటువంటి పర్వదినం రోజున సామాన్యంగా సూర్య నమస్కారాలు చేసుకున్న, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినా కూడా ఇది విశేషమైనటువంటి లాభాన్ని, రాజ్యపద ప్రాప్తి నుంచి, ఏదన్నా అధికారం నుంచి అనుభవించబడే, అధికారం నుంచి ప్రాప్తం అయ్యే ఏదన్నా దోషాలు కనుక ఉన్నట్టయితే ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో రవి బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఆ యోగంలో ఉన్నటువంటి కించిత్ అనుభవాన్ని అందుకునే అవకాశం ఈ వారం భగవంతుడు వీళ్ళకి ప్రసాదించాడు. తులారాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మున్ముందుగా తులారాశి జాతకులందరికీ కూడా వసంత నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. తులారాశికి తృతీయంలో గురువు, కేతువు, శని, పంచమంలో శుక్రుడు, ఆరింట రవి బుధులు, అష్టమంలో కుజుడు, భాగ్యంలో రాహు, ఈ రకమైనటువంటి సంచారం ఉంది. ఈ రకమైన సంచారం జరుగుతున్న కారణం చేత మనకుండే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అష్టమానికి సంబంధించినటువంటి కుజుని యొక్క సంచారం. ఆయన సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి కుజుడు కుటుంబ స్థానానికి సంబంధించినటువంటి కొన్ని అసౌకర్యాలు కలిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ స్థానానికి సంబంధించి కనిష్ట భాతృస్థానానికి అంటే అప్పచెల్లెళ్ళలో కానీ అన్నదమ్ముల్లో కానీ కొన్ని దుర్ఘటనలు కానీ లేదంటే ఇతరత్ర ఇబ్బందులు కానీ వారి మధ్య స్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి దీనికి పరిహారం ఏదన్నా ఉందా అంటే పరిహారం గురించి తెలుసుకునే దానికి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు మనం గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కుజుడు సంచారం జరుగుతోంది కాబట్టి ప్రతినిత్యం కూడా సింధూరాన్ని ధరించాలి. సింధూర ధారణ వల్ల కుజ సంచారం కనుక సరి అయినటువంటి రీతిలో లేకపోతే సరి అయిన సక్రమైనటువంటి ఫలితాలు ఇవ్వడు అని చెప్పి భావన కనుక ఉన్నట్లయితే సింధూర ధారణ వల్ల, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణ వల్ల చాలా వరకు ఆ రకమైన దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి వారి యొక్క భాతృస్థానం, కనిష్ట భాతృస్థానంలో గురువు, కేతువు, శని ఈ ముగ్గురు కూడా కుజ దృష్టితో సంచరిస్తున్నారు. ఆ కారణం చేత వారి ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ మధ్య స్పర్ధలు రావటం కానీ, క్లేశం రావటం కానీ, వాళ్ళదే పై చేయిగా ఉండటం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ కారణం చేత తులారాశి వారు కనుక సుఖకరమైనటువంటి జీవితాన్ని కనుక అపేక్షించినట్టయితే కొంతవరకు తల వంచుకొని వినమ్రతతో, నమ్రతతో పెద్దవారిని గౌరవించి కనుక వెళ్ళగలిగినట్టయితే చాలా వరకు సమస్యల నుంచి బయటపడిపోవచ్చు. తులారాశి వారికి ఒక ముఖ్య సూచన. కారణం ఏంటంటే ఏ చిన్న క్లేశం వచ్చినా కూడా అటు ధన వ్యయం, కాల వ్యయం, మానసిక ఆందోళన ఈ మూడు తప్పవు. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది, ధన ప్రయాసలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ముఖ్యమైన సూచన ఏమిటంటే ఏ కారణం చేత కూడా పట్టుదలకు పోకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని వాంఛించేటట్టయితే కాస్త వినమ్రతతో సమయానుకూలంగా కనుక నడుచుకోగలిగినట్లయితే తలదించినందువల్ల ఓడిపోయినట్టు కాదు, లేదంటే ఎక్కడో పరాజితమైనట్టుగా భావించవలసినటువంటి అవసరం లేదు. ఒక చిన్న పట్టు విడుపులు కనుక తెలిసినటువంటి తులారాశి వారికి సుఖకరమైనటువంటి జీవితం తప్పనిసరిగా అందుబాటులోకి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మున్ముందుగా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. ద్వితీయంలో గురువు, కేతువు, శని యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో రవిబుధులు, సప్తమంలో కుజుడు, అష్టమంలో రాహు. ఆహారానికి సంబంధించి కొంత అసౌకర్యం కలిగించే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అంటే ఏ కారణం చేత కూడా కొంత నాభి స్థానానికి దిగువ స్థానంలో ఒక సర్జరీకి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా కనుక వీళ్ళు ఉండగలిగితే బాగుంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ సాధనలు ఏమైనా ఉన్నాయంటే జ్యోతిష్పరంగా వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఉంది. ఈ వారం 8వ తారీఖున ఆందోళన తృతీయ, 9వ తారీఖున గణపతి వ్రతం, 10వ తారీఖున లక్ష్మీ పంచమి, 12వ తారీఖున అశోకాష్టమి, 12వ తారీఖున శ్రీరామనవమి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఈ వారం లభ్యమవుతున్నాయి. ఎవరైనా సరే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు గుండె జబ్బులు అంటే హృదయానికి సంబంధించినటువంటి ఏదైనా అసౌకర్యం ఏర్పడుతున్నా, శరీరానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది కనబడుతున్నా చండీ హోమం కానీ
లేదంటే ప్రత్యంగిర సూక్తంతో ప్రత్యంగిర హోమం కానీ కూష్మాండ హోమం కానీ చేయించుకోగలిగితే బాగుంటుంది. కారణం ఏంటంటే అష్టమంలో రాహు యొక్క సంచారం. కూష్మాండ హోమం అంటే గుమ్మడికాయ ముక్కల్ని తీసుకుని వాటితో హోమం చేయటం. వాటితో హోమం చేసే ప్రక్రియ శాస్త్రపరంగా సమ్మతమైనటువంటి ప్రక్రియ. అది సదాచారంలో ఉన్నటువంటి విశేష ప్రక్రియ. విశేషంగా మనం కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా శాస్త్రపరంగా మనకి మహర్షుల ద్వారా అంది వచ్చినటువంటి సుఖకరమైనటువంటి శుభకరమైనటువంటి లాభకరమైనటువంటి హోమ ప్రక్రియ సాధనలు. ఇటువంటి సాధనలో ఏ ఒక్క సాధన చేసుకోగలిగినా కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం సుఖంగా ఉంటుంది. దీని యొక్క పరిణామం పై వారాల మీద పడకుండా, అంటే పై వారంలో రాబోయే సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే సమయంలో కూడా ఏ రకమైనటువంటి శారీరక అస్వస్థత లేకుండా వృశ్చిక రాశి వారు, ఎందుకంటే అష్టమంలో రాహు యొక్క సంచారం ఇంకా సంవత్సరం పైన ఉంటుంది. ఆ కారణం చేత వృశ్చిక రాశి వారు ఇవి ఈ వారంలో చేసుకోగలిగితే బాగుంటుంది. కనీసం ఈ వారంలో చేయలేకపోయినా ఎప్పటికైనా ఇవి కనుక చేసుకోగలిగినట్లయితే ఈ గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ సంచార రీత్యా ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హోమ ప్రక్రియని నిర్వర్తించడం ద్వారా, చేయటం ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.